ఉగాది పండుగని ఆహ్వానించుకుంటూ మన జీవితంలోకి ధ్యానంతో ఆరంభించాము ఈ రోజును చాలా చక్కని విషయం ఇది. మన ఆరంభాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా మన డేని, ఆ రోజుని మనం ఒక ఉత్సాహంతో, ఆనందంగా, ఆరోగ్యకరమైనటువంటి ఆ భావనతో, దృఢ నిశ్చయంతో మనం ప్రారంభించాలి. ఈరోజు మరి ఉగాది అంటేనే యుగానికి ఆది, ప్రారంభం అని మనం చెప్పుకుంటాం. అంటే ఏంటి ఇది? నిజంగా ఈరోజు యుగానికి ఆరంభమా? కాదు. ఈ కలియుగము ఇప్పుడు 5125 సంవత్సరాలు అయినట్టుగా మన భారతీయ ఆధ్యాత్మికవేత్తలు క్యాలిక్యులేషన్స్ చేసి చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ బాడీ వెకేట్ చేసింది కరెక్ట్గా 5125 సంవత్సరాలు అయింది. ఆయన బాడీ వెకేట్ ఎప్పుడైతే ఆయన బాడీ వెకేట్ చేశారో అది ద్వాపర యుగం యొక్క ఎండింగ్. ద్వాపర యుగం పరిసమాప్తి అయింది అని చెప్పబడింది. కలియుగం ఆరంభమైంది అని చెప్పబడింది. సో కరెక్ట్గా ఈ రోజే అన్నమాట కలియుగం ఆరంభమైంది 5125 సంవత్సరాల క్రితం. సో అప్పటి నుంచి మనం ఈ తెలుగు న్యూ ఇయర్ని మనం ఒక పండగలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఎవ్రీవేర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ we celebrate our own new year. Like in Kerala there is a new year, a different I think not today but a different one. 14th of this month only, 14వ తేదీ ఏప్రిల్ 14, 14th April. So every state in our India we all celebrate this new year. మన తెలుగు స్టేట్స్లో ఈరోజు మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి కూడా వేరుగా ఉంటుంది. మన ప్రాచీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు దీనిలో నిష్ణాతులు, దీనిలో నిపుణులు. వాళ్ళకి తెలుసు ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈరోజు మనకి ఆరంభం. ఇది క్రోధీ నామ సంవత్సరం, అంటే క్రోధం ఎక్కువ ఉంటుందని, ఇయర్లో ఎక్కువ ఎమోషన్స్ బాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. మన ఎమోషన్స్ పీక్కి వెళ్తాయి, మళ్ళీ కిందకి పడిపోతాం. మన భావోద్వేగాలు, ఈ సైకిల్స్ ఈ విధంగా రన్ అవుతుంటాయి. పర్టికులర్గా ప్రతిదానికి కోపగించుకోవడం, ఆగ్రహించడం ఇట్లాంటివన్నీ ఎక్కువ వస్తాయని ప్రతి సంవత్సరం ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఎనర్జీ. ఎందుకంటే ఎన్నో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కానీ ఎవరైతే ధ్యానం నేర్చుకుని ఉంటారో, ధ్యాన సాధన తెలుసుంటుందో వారికి ఇవన్నీ, ఆ ఎనర్జీ, ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఉండొచ్చు వాళ్ళ మీద కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానం చేస్తాము, కానీ 40 నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తే మనకు కూడా ఆ హీట్ వేవ్ తగులుతుంది. నేను ధ్యానం చేస్తున్నాను, ఈ హీట్ వేవ్ నాకు తగలదు అనడానికి లేదు. మనం కూడా ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ప్రభావాలు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. మిగతా వాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు చాలా ఎక్కువ ఉంది టెంపరేచరు, చాలా బాధపడిపోతుంటారు, చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. కానీ ధ్యానులు ఎక్కువ స్వీకరించగలుగుతారు. ఈ మార్పుని వాళ్ళు స్వీకరించడం వల్ల వాళ్ళకి మైండ్లో ఒక విధమైనటువంటి
దేన్నైనా స్వీకరించే గుణం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ ఉంటుంది, ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. అలానే ఈ మొత్తం సంవత్సరంలో కూడా మనం చక్కగా ఆరంభించుకుంటున్నాం ధ్యానం ద్వారా. ఒక ఇంపార్టెంట్ సందేశం ఈ సంవత్సరానికి ఏంటంటే, మనం ఏదైతే నమ్మామో, దృఢంగా మనం నమ్మామో, ఏదైతే మనం రెజనేట్ అవుతున్నామో దాన్ని మనం 100% మనం ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ధ్యాన మార్గాన్ని నమ్మామనుకోండి, దాన్ని ఏదో హాఫ్గా నమ్మడం కాదు, 50% నమ్మడం కాదు, 25% నమ్మడం కాదు, 100% నమ్మాలి. మనం నడిచే మార్గం, ఏ డెసిషన్ తీసుకొని ఆ మార్గంలో నడుస్తున్నామో, ఎవరైతే ఆ విధంగా కంప్లీట్గా 100% త్రికరణ శుద్ధిగా వాళ్ళు ఆచరణలో పెడుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అన్నీ సఫలీకృతం చేసుకోగలరు. ఏదైనా సరే, ఆధ్యాత్మికంగా గాను, లేకపోతే ఈవెన్ మిగతా మన జీవితంలో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా వాళ్ళు సఫలీకృతులు అవుతారన్నమాట. సో మన ఎమోషనల్ అవేర్నెస్ని ఎప్పుడు క్యారీ చేయాలి. మన ఎమోషన్స్ పట్ల మనం అవేర్గా ఉండడం. ఎమోషన్స్ వస్తాయి అంతే, ఆటుపోట్లు వచ్చినట్టుగా అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఒక ధ్యాన సాధకుడికి ఒక అడ్వాంటేజ్ ఉంది. బాగా ఎరుకని వాళ్ళు సాధించుంటారు. వాళ్ళు ఎరుక పట్ల ఒక మాస్టరీ ఉంటుంది, మాస్టరీ ఆఫ్ అవేర్నెస్. దాని ద్వారా వాళ్ళ ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు గుర్తించగలుగుతుంటారు. నాలో ఈ కోపం వచ్చింది, నాలో ఈ దుఃఖం వచ్చింది, వీళ్ళన్న మాటలు నాకు ఇలా ఈ విధంగా అనిపించాయి. ప్రతి క్షణము కూడా వాళ్ళు ఆ అవేర్నెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఈ ఎమోషన్స్ వర్ల్పూల్లోకి, ఆ సుడిగుండాల్లో ఇరుక్కోకుండా ఉంటారు. ఆ ఎమోషన్స్ లోపలికి వెళితే మనం ఎప్పుడు బయటకు వస్తామో మనకు తెలియదు. అవి ఒక అగాధంలాగా ఉంటుంది, ఒకసారి చాలా మనల్ని ఇబ్బందికి లోంచేస్తాయి. కానీ ఒక ధ్యాన సాధకుడికి ఈ ఎమోషనల్ అవేర్నెస్ అనేది ఎప్పుడు కూడా మనం క్యారీ చేయాలి. అది ఆటోమేటిక్గా ధ్యానంతో పాటు మనకి అలవరుచుకుంటాము. కానీ దీన్ని ఎప్పుడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో ఆ ఎమోషనల్ అవేర్నెస్ అనేది మనం ఆ టూల్ని క్యారీ చేసుకుంటూ ఉండాలి. దానితో ఒకసారి మనం ఒక మరుపు వచ్చినప్పుడు, ధ్యానంలో ఉన్నప్పటికీ ఆ బయట ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి మనల్ని ఇబ్బంది కలిగి చేసే విధంగా ఉంటాయి. అదొకటి ఫ్రెండ్స్. మనం ఈరోజు చాలా గొప్పగా ఆరంభం చేసుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా గత సంవత్సరాల కంటే భిన్నంగా మరియు నూతనంగా వారి జీవితాన్ని సృష్టి చేసుకోవాలని కోరుకుంటారు. నేను ఈ సంవత్సరంలో ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఎక్స్పీరియన్సెస్ని నేను పొందాలి అనే ఒక భావన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎట్లా మనం January 1st, December 31st గుడ్ బై చెప్పి January 1st వెల్కమ్ చేసుకుంటాము, అట్లానే మన తెలుగు సంవత్సరం కూడా మనం అదే విధంగా ఒక 3 థింగ్స్ ఏది లెట్ గో చేయాలి, ఏవి అన్యూస్ఫుల్గా, అన్హెల్ప్ఫుల్గా మనని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వాటిని మనం అక్కడే వదిలేయాలి. ఆ గతాన్ని మనం ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలోకి మనం క్యారీ చేయకూడదు.
దాన్ని మోసుకుని రాకూడదు. మనందరికీ ఒక బ్యాగ్ మూటని ఇక్కడ మోసుకుంటూ ఉంటాం. గతం సంబంధించినవన్నీ ఆ మూటలో చేర్చుకుంటూ ఉంటాం ప్రతిసారి. అది ఆ లోడ్ని దించేసేసేయాలి. అది గతానికి సంబంధించిందనే విషయాన్ని మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రారంభం చేసుకుంటున్నామో ఇది మన కొత్త ఆరంభంగా భావించాలి. భావించడం కూడా కాదు, అదే సత్యం. ప్రతి క్షణము కూడా గతానికి సంబంధించి అయి ఉండకూడదు, నూతనంగా ఉండాలి. కానీ మనం ఈ లీనియర్గా ఆలోచన చేయడంగా, లీనియర్గా బతకడం వల్ల ఆ గతము ఈ వర్తమానాన్ని ఎప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటుంది. కానీ గతం గతః, గతం గతః అనే భావాన్ని మనం ఎప్పుడు క్యారీ చేయాలి. గతానికి సంబంధించినటువంటి ఆ పాఠాలు మాత్రమే ఇక్కడ తీసుకురావాలి. ఆ గతంలోని ఎమోషన్స్ మనకి అవసరం లేదు. గతంలోని ఆ వ్యక్తులు నన్ను ఇలా తిట్టారు, అలా చేశారు అనే విషయాలు మనకు అవసరం లేదు. నేనేం నేర్చుకున్నాను, నేను ఎలా స్పందిస్తున్నాను, నేను ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నానో దానికి కట్టుబడి నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. అదే ఇంపార్టెంట్. గతం గతః, గతం అవగతం విగతం. సో 3 విషయాలు మనం వదిలేద్దాం గతానికి సంబంధించింది. తర్వాత 3 సంకల్పాలు చేసుకోవాలి. ఈరోజు మనం మధ్యాహ్నం లోపల, సాయంత్రం లోపల ఈ ఈ ఎక్సర్సైజ్ మనం చేద్దాం. అంటే మన మనసుకి కొంత, మైండ్కి కొంత పని చెప్దాం. నేను ఏ 3 థింగ్స్ని గతానికి సంబంధించి వదలదలుచుకున్నాను, నాకు ఇబ్బంది పెట్టినవి, కొన్ని మనల్ని ఆపేస్తున్నది, మనల్ని కంప్లీట్గా మన పొటెన్షియల్ బయటకు రాకుండా చేసే 3 విషయాలు ఏవైతే ఉన్నాయో గతానికి సంబంధించింది నేను అక్కడే వదిలేస్తున్నాను. కానీ దానికి సంబంధించినటువంటి పాఠాలు మాత్రం వాటిని మాత్రం నేను ఇక్కడికి తీసుకొస్తున్నాను. రెండవది 3 సంకల్పాలు. వచ్చే ఉగాది వరకు 3 సంకల్పాలు చేసుకోండి. ఈ 3 సంకల్పాలు మనకి దిశని నిర్దేశిస్తాయి, డైరెక్షన్ని సెట్ చేస్తాయి. ఏ డైరెక్షన్లో మీరు మూవ్ అవ్వాలో మనం సెట్ చేసుకోవాలి. మనం ఎన్నో డైరెక్షన్స్ ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి, ఆ మధ్యలో కూడా ఎన్నో దిక్కులు ఉన్నాయి, 8 దిక్కులు ఉన్నాయి. మనం ఎటన్నా వెళ్ళొచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా మనం ఎప్పటికప్పుడు మనం సంకల్పాలతో మన దిశని, మన డైరెక్షన్ని సెట్ చేసుకోవాలి. నేను ఈ 365 ఇయర్స్లో, 365 డేస్లో ఇది నేను ఎక్స్పీరియన్స్ పొందాలి. ఆధ్యాత్మిక పరంగా ఇలా నేను ముందరకు వెళ్ళాలి, కుటుంబ పరంగా ఈ విధంగా ఉండాలి, ఆర్థిక పరంగా ఇలా నేను చేయగలగాలి, నేను ఇంకా తెలియని జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవాలి. ఇలాంటి సంకల్పాలు మనల్ని గైడ్ చేస్తాయి ఎప్పటికప్పుడు మనల్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు మధ్యాహ్నం లోపల మనం తెలుసుకుని అవన్నీ ఒక వైట్ పేపర్లో రాసుకుని మళ్ళీ తిరిగి మనం 11 o'clock ఇక్కడ మళ్ళీ తిరిగి అసెంబ్లీ అవుతాం. 11 o'clock మనం వచ్చినప్పుడు మనం అందరం కూడా వాటి మీద ఫోకస్ చేస్తాం. ఏది మనం వదిలేస్తున్నాము, ఏది మనం ఇప్పటి నుంచి మనం క్యారీ చేస్తున్నాం. ఇది నిజంగా ఉగాదిగా ఉండాలి. ఇది ఉగాది ఎంత అద్భుతమైనటువంటి పండుగ మనకి. ఉగాది పచ్చడి అనేది వినుంటారు అందరూ కూడా. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఉగాది పచ్చడి. Pachadi, like in Kerala also you do pachadi, right? Pachadi means pickle, but it's not truly pickle. Ugadi pachadi ani chestam. So you mix sour, bitter, and sweet, and salt, and అన్ని రుచులు దానిలో ఉంటాయి చూడండి.
వేప దానికి సంబంధించింది వేస్తాం దానిలో. ఓకే, వేప పువ్వు అంటారు. వేప పూలు వేస్తాము, తర్వాత బెల్లం వేస్తాము, తర్వాత ఉప్పు వేస్తాము, దాని తర్వాత కారం ఉంటుంది, దాంట్లో కొంచెం మిర్చి వేస్తాము. అన్నీ కలిపి, అంటే ఉగాదికి ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నాం? ఎవరు కనిపెట్టారు ఈ రెసిపీని? మన పూర్వీకులు చాలా తెలివివంతు వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళు ఒక మెసేజ్, సందేశానికి అందరికీ అందించడానికి ఇది తయారు చేశారు. అంటే మన జీవితం కూడా అన్నీ ఉంటాయి, అన్నిటినీ స్వీకరించాలి. నాకు కారం అంటే ఇష్టం లేదు కాదు, కారం కూడా ఉంటుంది, ఉప్పు కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బిట్టర్ ఉంటుంది, సవర్ ఉంటుంది. అన్ని రకాల రుచులు మన జీవితంలో మనం అనుభవాల ద్వారా మనం పొందుతూ ఉంటాం. వాటిని స్వీకరించాలి అనే ఒక గొప్ప సందేశాన్ని మన పూర్వీకులు మనకి అందించారు. సో ఈరోజు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం. అంటే నా జీవితంలో వచ్చిన ఏ అనుభవాలైనా సరే, ఈ కొత్త ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఏమొస్తున్నాయో వాటిని అన్నిటినీ, ఎక్స్పీరియన్స్ని నేను యాజ్ ఇట్ ఈస్ వెల్కమ్ చేస్తుంటాను. ఉగాది పచ్చడిలాగా. లేకపోతే ఆగిపోతాం. నాకు ఇది వద్దు అన్నాం అనుకోండి, ఆగిపోతాం. ఇప్పుడు ఈరోజు, నిన్న పెద్ద గాలి వచ్చింది, సడన్గా 6 డిగ్రీల టెంపరేచర్ పడిపోయింది సడన్గా. నిన్న మధ్యాహ్నం కూడా 43, 44 టచ్ అయ్యి, సాయంత్రం సడన్గా ఇప్పుడు టెంపరేచర్ చూస్తే 24 డిగ్రీలు. సో సడన్గా లోగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చాలా సంబరపడిపోతాం, బా అంత కూల్ అయిపోయింది. కానీ ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ 44 కాదు, 48కి, 50 డిగ్రీలకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక దగ్గర తక్కువైందో టెంపరేచరు, మళ్ళా కొన్ని రోజుల్లో ఈ భూములలో ఏమవుతుందంటే పొలారిటీ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మళ్ళా టెంపరేచర్స్ హాయిగా షూట్ అవుతాయి. నాకు ఇది ఇష్టం లేదు, నాకు హై టెంపరేచర్ ఇష్టం లేదు అన్నా కూడా అది ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. మనం యాక్సెప్ట్ చేయగలిగితే చాలా మంచిది. యాక్సెప్ట్ చేయకపోతే మనమే నష్టజాతకులం, మనమే నష్టపోతాం. ఓకే, రాని ఎన్ని రోజులు ఉంటుంది? జూన్ వరకు, జూలై వరకు ఉంటుంది. జూలైలో మళ్ళా వర్షాలు వస్తాయి. అంతవరకు నేను ఎలాంటి ప్రభావాలు నా మీద పడినా యాక్సెప్ట్ చేస్తాను. ఇది కూడా ఉగాది పచ్చడి, కొంచెం కారంగా ఉంది ఆ ఉగాది పచ్చడి. తర్వాత రైనీ సీజన్ మనకి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. టెంపరేచరు కోజీగా, హాయిగా. ఒకసారి కొంతమందికి అది కూడా ఇష్టం ఉండదు, అది సాల్టిష్గా ఉంటుంది, అది ఇష్టపడదు. కొంతమంది వింటర్స్ చాలా ఇష్టం అనమాట. అంటే నవంబర్ మాసం నుంచి చాలా బాగా ప్లెజెంట్గా అయిపోతుంది మనకి. నవంబర్, డిసెంబర్, జనవరి, అది చాలా ఇష్టం నాకు. అంటే ఆ ఇష్టంది బాగానే ఉంటుంది ఆ 3 నెలలు. మళ్ళా తర్వాత మారిపోతుంది ఆ సీజన్. ఈ భూమండలంలో మార్పు సహజం. ఎవరైతే నాకు ఏది మారకూడదు, ఇలానే ఉండాలి అంటే కాదు. మన జీవితంలో అన్నీ వస్తాయి, అన్ని సీజన్స్ వస్తాయి, అన్ని రకాల అనుభవాలు వస్తాయి. అన్ని అనుభవాల్ని స్వీకరించే ఆ గుణాన్ని అలవర్చుకోవాలి. సో ఈ ఉగాది మనకి ప్రత్యేకమైన పండుగ. మన పద్ధతులు కానీ, మన సంస్కృతి కానీ, మన కల్చర్ ఇవన్నీ కూడా మనకి దానిలో చొప్పించబడ్డాయి. దానిలో ఎన్నో జ్ఞాన సంబంధించినటువంటి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా గొప్ప సందేశాలు మనకి, మన పూర్వీకులు మనకి అందించినటువంటివి.